హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అరుణాచలంలో మా డే 2 వ్లాగ్ ఇది. ఇప్పుడైతే మేము రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్తున్నాం. మేము డే 1 వ్లాగ్లో ఏంటంటే నైట్ గిరి ప్రదక్షిణ చేసినాం. సో ఆ రోజు పాసిబుల్ అవ్వలేదు. రమణ మహర్షి ఆశ్రమంలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అట్లా చేసి అట్లా ముందుకెళ్ళినాం. యాక్చువల్లీ ఇక్కడ పర్ఫెక్ట్గా కెమెరా నాట్ అలౌడ్ అనే ఉంది. నాకు ఈ మాత్రం వీడియో తీయడానికే మస్తు అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఎవరికైనా యూజ్ అవుతుందనే పర్పస్ అయితే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. థర్డ్ లింగం యమలింగం తర్వాతనైతే ఈ లొకేషన్ వస్తుంది. నేను నిన్న నా డే 1 బ్లాగ్లో మిస్ చేసిన. యాక్చువల్గా ఏంటంటే యమలింగం తర్వాత ఈ లొకేషన్ వస్తుంది. నేను ఇక్కడ టెంపుల్ కూడా చూపిస్తా. మనం మెయిన్ రోడ్ పైన వెళ్తాంటనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రాళ్ళతో అయితే ఇట్లా ఒక రాయి పైన ఒక రాయి ఇట్లా పెడితే సొంతిల్లు కట్టుకుంటామని అయితే ఇక్కడ నమ్ముతారట. ఇక్కడ అన్నీ చూడండి, ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎనీవే ఏదైతే ఎవరి జీవితంలో అయినా సొంతిల్లు అనేది ఒక పెద్ద కళ. మా జీవితంలో కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఒక సొంత ఇల్లు అయితే ఉండాలి అని మా కష్టంతో మేము సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అయితే మా పిల్లలు చూడండి జూనియర్ ఇంజనీర్స్ వాళ్ళైతే ఇల్లు అయితే కడుతున్నారు. ఇక్కడ టెంపుల్ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నా చూడండి. థర్డ్ లింగం తర్వాత యమలింగం తర్వాత నుండి కొంచెం ముందుకు వస్తేనే ఉంటుంది. మనం నైట్ టైం ఏంటంటే నేను ఇది స్కిప్ చేసిన, అసలు నేను చూడలేదు. నేను అరుణాచల శివుని ఓన్లీ తరుచుకొని గిరి మొత్తం చూసుకుంటూ వెళ్ళేసరికి నేను అసలు ఆ ప్లేస్ ఉందనే విషయమే మర్చిపోయినా. నేను స్కిప్ చేసిన ప్లేస్లో అంటే సెకండ్ డే మాత్రం వెళ్ళాం. మేము బైక్ పైన వెళ్తున్నా కానీ నేను అసలు నైట్ టైం నేను చాలా అబ్జర్వ్ చేయనే లేదు. డేలో చూస్తుంటా అంటే ఇదంతా ప్లేసా నేను నడిచింది అని నాకే షాక్ అనిపించింది. బైక్ పైన వెళ్తుంటే ఎంత లాంగ్ అనిపించింది. అవును, ఇంతకీ 14 కిలోమీటర్స్ నడిచినా కదా, నాకైతే స్టిల్ నౌ అసలు సింగిల్ పెయిన్ కూడా లేదండి. నొప్పి అనేది తెలియలే. కానీ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా బైక్ పైన వెళ్తానంటే నాకు ఆ ట్రాఫిక్కి చాలా అన్కంఫర్టబుల్గా ఇబ్బందిగా అనిపించింది. మేమేంటంటే మే 2nd వీక్లో అట్లా వెళ్ళినాం. వ్లాగ్ అయితే నేను ఈ టైంలో పెడతాను బికాజ్ ఎందుకంటే నాకు ఒక 500 సబ్స్క్రైబర్స్ అయ్యాకనే పెడతా అన్నట్టు. అందులోనూ నాకైతే ఇప్పుడు పెట్టాలని అనిపించింది. సో అందుకనే ఈ లేట్. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి ఈ మాత్రం వీడియోస్ అయితే చేసిన. ఇవి తీయడానికి కూడా నేను అన్కంఫర్టబుల్గానే ఫీల్ అయినా. ఎందుకంటే కొత్తగా వెళ్తున్నాం, ప్రతిసారి కెమెరా పట్టుకొని అన్నీ చూపించడం కరెక్ట్ కాదు కదా అని. నేను ఇవైనా ఎందుకు తీసానంటే ఇక్కడ చూడండి అరుణగిరి. ఇవైనా ఎందుకు తీసానంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి నా వల్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా అని చెప్పి నేను డే 1 బ్లాగ్లో మెన్షన్ చేసిన. మేము బైక్ రెంట్ తీసుకున్నామని చెప్పి. యాక్చువల్గా మేము రూమ్ రెంట్ తీసుకున్న ఓనర్ని నేను అడిగా, నాకు ఒక బైక్ కావాలి, నేను అమౌంట్ ఎంతైనా పే చేస్తా అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేసిన. చిన్నపిల్లలు ఉన్నారు కదా, మేబీ అండర్స్టాండ్ చేసుకోండి అని అంటే అసలు ఆయన ఏం ఆలోచించకుండా జస్ట్ 500 పే చేయండి, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా అని చెప్పి ఫుల్ ట్యాంక్ చేసి 24 అవర్స్ వరకు రిటర్న్ చేయండి అని చెప్పి జస్ట్ 500 తీసుకొని స్కూటీ ఇచ్చిరండి. అసలు నాకు సూపర్ అంటే సూపర్గా అనిపించింది. ఏదేమైనా పిల్లలు నా పక్కనే ఉంటారు, మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ అని చెప్పి అనుకొని అయితే ఆ బైక్ అయితే తీసుకున్నాం. స్కూటీ వల్లనైతే మంచిగా సెకండ్ డే దేవుడి దయ వల్ల మాకు సెకండ్ డే కూడా గిరి ప్రదక్షిణ అయితే అయింది. ఇక్కడ నుండి మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చినాం. సెకండ్ డే గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మేము సమ్మర్లో వెళ్ళాం కదా, చూడండి అసలు ఎంత వేడి. రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ బయట వేడి సమ్మర్ ఏమో కానీ టెంపుల్ లోపల మాత్రం నిజంగా నాకు నైట్ అంతా 14 కిలోమీటర్స్ నడిస్తే నాకు ఏ మాత్రం పెయిన్ అయితే అనిపించలే. కానీ సెకండ్ డే ఇట్లా అసలు వస్తే నాకు అసలు మస్తు అంటే కాళ్ళ మంటలు వచ్చినట్టు అనిపించింది. బికాజ్ ఎందుకంటే ఆ వేడికి కావచ్చు. నిజంగా దీని బదులు బైక్లో పైన వెళ్ళడం కంటే మనం కాలినడకన వెళ్తేనే బెటర్. సెకండ్ డే ఏంటంటే నేను అరుణాచల శివకి మాలని తీసుకొని అయితే వెళ్తున్నాం మేము. ఫస్ట్ డే ఏంటంటే మాకు కొంచెం తెలియక భయం అయికుంటా కొత్తగా వెళ్ళినాం. సెకండ్ డే ఏంటంటే మస్ట్గా అన్నీ చూస్తూ వచ్చాను. మేము 2 డేస్ మాత్రమే స్టే చేసినాం. 2 డేస్ వరకే నేను ఇంతవరకే చూడగలిగినాం. నెక్స్ట్ ఒకవేళ దేవుడి దయ వల్ల వెళ్ళే అవకాశం ఉంటే మంచిగా ఒక 4-5 డేస్ అట్లా వెళ్తే బెటర్ అక్కడ. ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. మేము జస్ట్ ఫస్ట్ డే ఏంటంటే టెంపుల్ విజిట్ అండ్ గిరి ప్రదక్షిణ, సెకండ్ ఏంటంటే అదేంటిది రమణ మహర్షి ఆశ్రమం అయితే విజిట్ చేసిన. కానీ అక్కడ అన్ని చోట్లలో కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పి అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ లోపలనైతే దేవుడికి మంచిగా దండం పెట్టుకున్నాం. ప్రశాంతంగా మా అరుణాచలేశ్వరుడి దర్శనం అండ్ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఈవెన్ యాక్చువల్గా ఏంటంటే ఈ వ్లాగ్లో వచ్చేసి మా పాప వల్ల అయితే ఆ
అవకాశం అయితే మాకు వచ్చింది. సమ్మర్ టైంలో ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ మా పిల్లలిద్దరికీ ఏదో ఒక శ్లోకం నేర్పిస్తా అంట. ఈ ఇయర్ ఏంటంటే హనుమాన్ చాలీసా నేర్పిద్దాం అనే టైంలో మాకు అనుకోకుండా అరుణాచల సాంగ్ అయితే వచ్చింది. 2 డేస్ అయితే కంటిన్యూగా విన్నాం. థర్డ్ డే ఏంటంటే మా పాప ఆటోమేటిక్గా ఉంది టెంపుల్కి వెళ్దాం మనం అని చెప్పి, నేను తనని అక్కడికి మనం వెళ్ళలేం, శివుడు పిలుస్తాడు అన్నట్టు చెప్పిన. ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ డాడీ అడిగిండు, సమ్మర్ హాలిడేస్ కదా అమ్మమ్మ ఇంటికి వెళ్తావా నానమ్మ ఇంటికి వెళ్తావా అంటే, లేదు డాడీ అరుణాచలం తీసుకెళ్ళు అన్నాడు. అసలు నిజంగా దేవుడే పాప వల్ల పిలిపిస్తున్నాడు అన్నట్టయితే మాకైతే అనిపించింది. ఎనీవే ఇప్పటివరకు నా వ్లాగ్ చూసిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకు మేబీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పేదాన్ని కూడా అవుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.